ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు నిందితుల జాబితాలో మరో 6గురిని చేర్చింది సిట్. చెవిరెడ్డిని నిందితుల జాబితాలో చేర్చుతూ సిట్ కోర్టులో మెమో దాఖలు చేసింది. A38గా చెవిరెడ్డి, A39 చెవిరెడ్డి మోహిత్ రెడ్డి చేర్చింది. ఇక A34 వెంకటేష్ నాయుడు, A35గా బాలాజీ కుమార్ యాదవ్ పేర్లున్నాయి. ఇక ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. ఈ కేసు నిందితుల జాబితాలో మరో 6గురిని చేర్చింది సెట్. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్కు సంబంధించి దాదాపుగా 3,600 కోట్ల రూపాయల జరిగిన కుంభకోణానికి సంబంధించి ఇప్పటికే సిట్టు 33 మంది నిందితుల జాబితాలో చేర్చింది. వీరిలో 7గురిని ఇప్పటికే అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ కేసుకు సంబంధించి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి దీంట్లో A6గా ఉన్నారు. ఆయన ప్రస్తుతం హైకోర్టులో, సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్లో ఉన్నారు. ఈ బెయిల్కి సంబంధించి కూడా రేపు విచారణ జరిగి తుది తీర్పు వెలువడే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక ఈ కేసులో మరొక ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధానంగా చూసుకుంటే 2024 ఎన్నికల సమయంలో తెలంగాణ నుంచి లిక్కర్ డబ్బులు నందిగామ సమీపంలో తీసుకొస్తున్న సమయంలో మాజీ ఎంపీ నందిగామ సురేష్ అనుచరులు, ఆయన డ్రైవరు, అలాగే ఆయన గన్మ్యాను, అలాగే మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గన్మ్యాను, ఆయన డ్రైవర్ కూడా డబ్బులు తీసుకొస్తూ పోలీసులకు పట్టుబడ్డ పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇదే అంశాన్ని తాజాగా సిట్ విచారణలో కొంతమంది నిందితులు వెల్లడించిన నేపథ్యంలో వీరి ఉచ్చు బిగుస్తుంది. తాజాగా A33 అంటే మొత్తం 33 మంది నిందితులను గుర్తించిన సిట్టు తాజాగా మరొక 6గురు నిందితుల్ని ఈ జాబితాలో చేరుస్తూ నిర్ణయం తీసుకుంది. మొత్తం 39 మంది నిందితులను సిట్టు సంబంధించి లిక్కర్ స్కామ్లో చేర్చింది. A38గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, A39గా ఆయన కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి నిందితుడిగా చేర్చింది. A34గా వెంకటేష్ నాయుడు, A35గా బాలాజీ, అలాగే A36గా నవీను, అలాగే A37గా హరీష్, ఇందాక మనం అనుకున్నట్లుగా 38, 39గా భాస్కర్ రెడ్డి, ఆయన కుమారుడు మోహిత్ రెడ్డిని దీంట్లో నిందితులుగా చేర్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు ఉదయం ఆయన బెంగళూరు నుంచి కొలంబో వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో కూడా బెంగళూరు ఎయిర్పోర్ట్కు సంబంధించిన ఎలిమినేషన్ అధికారులు ఆయనపై LOC ఏదో లుక్అవుట్ నోటీసులు ఉన్న నేపథ్యంలో కూడా బెంగళూరు ఎయిర్పోర్ట్ అధికారులు ఆయన ఆపిన పరిస్థితి కనిపించింది. వెంటనే స్థానిక పోలీసులకి సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. వెంటనే స్థానిక పోలీసులు ఆయన్ని వెళ్లకుండా, అంటే కొలంబో వెళ్లకుండా అడ్డుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఈరోజు సాయంకాలం కానీ రేపు ఉదయం కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే బెంగళూరు ఎయిర్పోర్ట్లో పోలీసులు అతన్ని కొలంబో వెళ్లకుండా అడ్డుకున్న నేపథ్యంలో అక్కడ పోలీసులు అదుపులో ఉన్నట్లు కూడా సమాచారం అందుతుంది. ఈరోజు అర్ధరాత్రి సమయంలో కానీ రేపు ఉదయాన్ని కానీ సిట్ అధికారులు, విజయవాడ నుంచి సిట్ పోలీసులు బెంగళూరు చేరుకొని ఈరోజు అర్ధరాత్రి కానీ రేపు ఉదయానికి కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని, అలాగే ఆయనతో పాటు వెంకటేష్ నాయుడు ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. వీరిద్దరిని కూడా అదుపులో తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో అనూహ్యంగా కూడా రోజుకొక పేరు తెరపైకి వస్తున్న పరిస్థితి కనిపిస్తాం. దీంట్లో ఇప్పటికే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన OSD, ఆయన వ్యక్తిగత కార్యదర్శి పేర్లు, అలాగే చాలామంది నిందితులు దీంట్లో చేరింది. కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డితో బిగిన ఈ కేసు విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి లాంటి ప్రముఖుల పేర్లు ఈ జాబితాలో చేరిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. రానున్న రోజుల్లో ఈ నిందితుల జాబితా ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా సిట్ అధికారులు మనకు అందుతున్న సమాచారాన్ని బేస్ చేసుకుంటే దాదాపుగా ఈ కేసులో మొత్తం 47 మంది నిందితుల్ని ఇప్పటికే ఐడెంటిఫికేషన్ చేసినట్టు తెలుస్తూ ఉంది. అయితే దీంట్లో వారి పాత్ర ఆధారాలని బేస్ చేసుకొని మొత్తం 39 మంది నిందితుల జాబితాని అధికారులు చేర్చారు. కొద్దిసేపు క్రితం విజయవాడ ACB న్యాయస్థానంలో అదనపు మెమోని జారీ చేస్తూ 6గురు నిందితులతో కూడుకున్న జాబితాని ACB న్యాయస్థానంలో సిట్ అధికారులు సబ్మిట్ చేయడం జరిగింది. సో మొత్తం మీద చూసుకుంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మెడకు ఉచ్చు బిగిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆయనతో పాటు ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి కూడా ఈ కేసులో ఉచ్చు బిగిసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. రాధిక. రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.